గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రిజర్వాయర్లు ఏవైతే ఉంటాయో అందులో వాటర్ నింపి రైతులకు నీళ్లు అందించండి, వాళ్ళ ఆందోళనలో ఉన్నారు. దయచేసి మీ రాజకీయాల కోసం కాళేశ్వరం ద్వారా వాటర్ ఇచ్చేస్తే ఎక్కడ బీఆర్ఎస్కు మంచి పేరు వస్తుందని చెప్పి దయచేసి ఆ రాజకీయం ఆపేయండి మహాప్రభో, మీరు వాటర్ ఇవ్వండి, రిజర్వాయర్లు అన్నింటిలో కూడా వాటర్ నింపండి అని చెప్పి ఒక లేఖ రాశారండి. యాజ్ టీజ్గా ఆ లేఖలో ఆయన ఏమన్నాడో ఒక్కసారి మీకు ఇక్కడ చదివి వినిపిస్తాను చూడండి. గౌరవనీయులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో వివిధ జిల్లాల్లోని రిజర్వాయర్లు అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మలన సాగర్, కొండపోచమ్మ సాగర్, నృసింహ, బస్వాపూర్ రిజర్వాయర్లను నింపి సుమారు 4 లక్షల ఎకరాల ఆయకట్టు పరిధిలోని రైతుల ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మోటార్లను ఆన్ చేసి నీటిని పంపింగ్ చేయగలరని విజ్ఞప్తి. ఇది విషయం అనమాట. సో ప్రస్తుత వానాకాలం పంట సీజన్లో రైతులు ఇటు ఎల్నిలో వల్ల, ఎందుకంటే ఇప్పుడు ఎల్నిలో ప్రభావం ఎక్కువ ఉంది, వర్షాలు సరిగా పట్టలేదు. ఒకవేళ వర్షం పడినా ఒక ప్రాంతంలోనే గట్టిగా కురుస్తుంది, మిగతా ప్రాంతాలు అసలు వాన జాడలేదు, రైతులు ఇబ్బందులు ఉన్నారని చెప్పి వాతావరణ శాఖ గతంలో కూడా చెప్పింది. కాబట్టి ఒకవైపు ఎల్నిలో ఉంది, తక్కువ వర్షపాతం, దానివల్ల అలాగే ప్రాజెక్టుల్లో రిజర్వాయర్లు నీటిని సకాలంలో నింపకపోవడం ద్వారా పంటల సాగు ముందుకు సాగక రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు. ఈ విషయం అందరికీ తెలుసు. ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల వచ్చే వరదను తద్వారా ప్రతి నీటి చుక్కని ఒడిసిపట్టి సకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పంపులను ఆన్ చేసి రైతుల ప్రయోజనాల దృష్ట్యా నీటిని పంపింగ్ ప్రారంభించాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్న వాటర్ ఉన్నాయి, కానీ ఆ వాటర్ని నింపండి, ఆ వాటర్ని రిజర్వాయర్లు అన్నింటిలో కూడా నింపి ఆ ఆయకట్టు పరిధిలో 4 లక్షల ఎకరాల ఆయకట్టు పరిధిలో రైతుల ప్రయోజనాలు కాపాడండి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మిడ్ మానేరు రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 27 టీఎంసీలు, ప్రస్తుతం సుమారు 22 టీఎంసీల నీటి లభ్యత ఉన్నది. అదే రకంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల గోదావరిలో వరద నీటి లభ్యత కూడా ఏర్పడింది. ఇట్టి విషయం దృష్టిలో ఉంచుకొని మిడ్ మానేరు నుంచి మోటార్లను ఆన్ చేసి నీటి పంపింగ్ ప్రారంభించి దాని ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మలన సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ ఇలాంటి రిజర్వాయర్లను వాటి పరిధిలో ఉన్నటువంటి చెరువుల్ని, చెక్ డ్యాములన్నింటినీ కూడా నింపి సుమారు 4 లక్షల ఎకరాలకు నీరందించేలా చర్యలు చేపట్టి రైతు సాగు ప్రయోజనాలు తీర్చడానికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీటి పంపింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎగువను వర్షాలు కురుస్తూ ఉన్నాయి, కురిసినప్పుడు ఆ వర్షపు నీటిని అన్నింటిని పట్టుకుని ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి ఆ చెరువులన్నింటినీ కూడా నింపొచ్చు కదా, రిజర్వాయర్లన్నీ కూడా నింపొచ్చు కదా, ఎందుకు నింపట్లేదు, ఎందుకు అలసత్వం చేస్తున్నారు, ఎందుకు రైతుల మీద ఇంత పగ చూపిస్తూ ఉన్నారని చెప్పి ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. ఇంకేమన్నారు, ఇక లోయర్ మానేరు డ్యామ్ ఎల్ఎండి పూర్తి నీటి సామర్థ్యం 24 టీఎంసీలు, ప్రస్తుత నీటి లభ్యత కేవలం 6.9 టీఎంసీలు ఉన్నాయి. మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరుకు నీటిని పంపి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లోని అవసరమగు ఆయకట్టుకు నీరు అందించి రైతులను ఆదుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పూర్తిగా ఈ మిడ్ మానేరు రిజర్వాయరు నీటి సామర్థ్యం 27 టీఎంసీ అయితే 22 ఉంది. సో అక్కడ వాటిని మోటార్లు ఆన్ చేసి ఈ మలన సాగరు, కొండపోచమ్మ సాగర్ వీటిని నింపాలని చెప్పారు. ఇక్కడ లోయర్ మానేరు డ్యాము 24 టీఎంసీ అయితే కేవలం 6.9 ఉంది. కాబట్టి మిడ్ నుంచి లోయర్ మానేరుకు నీటిని నింపి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లోని ఆయకట్టుకు నీరు అందించాలని చెప్పి కోరుతా ఉన్నాడు. గత యాసంగి పంటలో కాళేశ్వరం ప్రాజెక్టులోని పై రిజర్వాయర్ల ఆయకట్టు పరిధిలో 4 లక్షల ఎకరాలు సాగిన విషయం గుర్తించి ఈ వానాకాలం పంటకు అదేవిధంగా వచ్చే యాసంగి పంటకు కూడా సాగునీరు అందించేలా కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంలో ఉన్నటువంటి అన్ని రిజర్వాయర్లు నింపి వాటి అనుబంధంగా ఏవైతే కాలువలు నిర్మించామో, చెక్ డ్యాములు ఉన్నాయో వాటన్నింటిని కూడా నింపాలి. రైతుల ఆందోళనలు, చాలా బాధలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. వాటర్ వస్తాయా రావా, అసలు వాటర్ రాకపోతే ఎట్లా పంటలు పండించుకోవాలి, ఈ సంవత్సరం మనకి కష్టాలేనని చెప్పి ఆ బాధలో ఉన్నారు. వాటిని తొలగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి రైతుల ప్రయోజనాల దృష్ట్యా రాజకీయాలకు అతీతంగా అని చెప్పింది, రాజకీయాలకు అతీతంగా వెంటనే నీటి పంపింగ్ ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నానని మాజీ మంత్రి హరీష్ రావు గారు ప్రస్తుతం నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ లేఖను
రాసినటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం ఈ లేఖను ఏ విధంగా స్వీకరిస్తుంది, ఈ లేఖను ఏ విధంగా దీన్ని ఆచరణలో తీసుకొస్తుందన్నది చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుని కూలేశ్వరం ప్రాజెక్టు అని అన్నారు. మొత్తం అక్కడ మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఇప్పుడు వాటర్ తీసుకొస్తే మొత్తం డ్యామ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. తద్వారా ఆ వాటర్ మొత్తం దిగువ ప్రాంతాలు జనావాసాల్లోకి వచ్చేసి మొత్తం ఊళ్ళు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని సరిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అసలు ఈ కూలేశ్వరం ఎందుకైంది ఇది అంటే బాగా అవినీతి జరిగిపోయింది. 1,00,000 కోట్ల రూపాయలు దోచేసుకున్నారు కేసీఆర్. కేసీఆరే ఇంజనీర్ అవతారం ఎత్తి ఈ ప్రాజెక్ట్ నిర్మించారు కాబట్టి ఇంత నాశరకంగా తయారైంది. ఇది కేసీఆర్ చేసినటువంటి అవినీతిలో భాగం అని చెప్పి ప్రభుత్వం విమర్శలు చేసింది. అందుకే ఆ 2 పిల్లర్లు కూడా మరమ్మతులు చేయించినటువంటి పరిస్థితి ఉంది. దాని మీద కమిషన్ వేశారు, విచారణ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా, హరీష్ రావు, ఈటెల రాజేంద్ర వాళ్ళందరూ కూడా విచారణకు వెళ్ళారు. సో ఇదంతా జరుగుతోంది. సో ఆ కమిషన్ నివేదిక కూడా వచ్చింది, పీసీ ఘోష్ కమిషన్. ఆ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత మళ్ళీ సిబిఐ కోర్టులో బంతి పడింది. సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన పరిస్థితి కూడా ఉంది. సో అంటే ఇది ఒక పొలిటికల్ డైవర్షన్ తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా ఒక పొలిటికల్ డైవర్షన్ తీసేసుకొని ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా నాసిరకం కాబట్టి దీంట్లో మనం ఇప్పుడు ఏమీ చేయలేము, దీన్ని బాగు చేసిన తర్వాతే మనం ఈ ప్రాజెక్టుని వాడుకోవాలని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం ఉంది. కానీ బీఆర్ఎస్ కానీ ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పేది ఏంటి, కేవలం రాజకీయ కారణాల రీత్యా ఏదో 2 పిల్లర్లు డ్యామేజ్ జరిగితే 2 పిల్లర్లకి ఏదో క్రాక్లు వస్తే దాన్ని బాగు చేయాలి, ఇంజనీర్లు పిలిపించి దీనికి కారణం ఏంటో తెలుసుకొని సో కింది స్థాయి నుంచి దాన్ని మళ్ళీ ఇంకా పటిష్టం చేయాలి. ఆ విధంగా చేసేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమైన ప్రాజెక్టు, దీన్ని వాడుకోవాలి, కింద 4 లక్షల ఎకరాల ఆయకట్టు రైతులందరికీ ప్రయోజనం జరుగుతుంది. ఎందుకు అంటే ఇందులో వాటర్ నింపేసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు నీళ్లు ఇచ్చేస్తే ఇది కదా కేసీఆర్ చేసింది, కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టు వల్ల కదా ఈరోజు మనం సుభిక్షంగా పంటలు పండించుకుంటున్నాం అనే ఈ పేరు ఎక్కడ కేసీఆర్కి వచ్చేస్తుందని చెప్పి రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా ఈరోజు ఆ చెరువులు, ఆ డ్యాములు నింపకుండా, ఆ రిజర్వాయర్లు నింపకుండా కేవలం కేసీఆర్ మీద కోపంతో, కేసీఆర్ మీద కక్షతో, ఒక రాజకీయ కారణాల రీత్యా ఈ ప్రాజెక్ట్ని ఆపేస్తోంది అన్నది ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నమాట. సో అందుకే ఆయన లాస్ట్లో రాజకీయాలకు అతీతంగా వెంటనే పంపింగ్ చేయాలని చెప్పి ఆయన అనడానికి ఉద్దేశం అదనమాట. సో మరి ఈ లెటర్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ విధంగా చూస్తారు, ఏ విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ లేఖ మీద ఆయన జవాబిస్తారా, లేదు అంటే కనుక ఈయన చెప్పినట్టు ఆ మోటార్లను ఆన్ చేసి చెరువులు, రిజర్వాయర్లు అన్నీ కూడా నింపి 4 లక్షల ఎకరాలకి వాటర్ ఇస్తారా, ఏం జరగబోతుందో చూడాలి. ఆబ్వియస్లీ ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కాళేశ్వరాన్ని పూర్తిగా ఒక అవినీతి ప్రాజెక్టు, బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి మచ్చుతునక ఈ ప్రాజెక్టుని చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టి మరియు చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రాజెక్టులు హరీష్ రావు చెప్పినట్టుగా చేస్తారని కూడా మనం ఊహించలేం. మరి దీని మీద వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి ఏ విధంగా కౌంటర్ ఇస్తుందన్నది కూడా చూడాలి.